హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సైరా ఫ్రమ్ ఫ్యామిలీ హాస్పిటల్ సింగనగర్. ఈరోజు డిస్కస్ చేయాల్సిన టాపిక్ బ్లడ్ కొలెస్ట్రాల్. మనకి యూజువల్గా సన్నగా ఉన్న, లావుగా ఉన్న, మన బాడీకి తగ్గట్టుగా కొలెస్ట్రాల్ ఉంటుంది అనుకోవటం అపోహ. సన్నగా ఉన్న వాళ్ళకి బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉండొచ్చు, లావుగా ఉన్న వాళ్ళకి బ్లడ్లో కొలెస్ట్రాల్ లేకుండా కూడా ఉండొచ్చు. సో బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది అంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. దాంట్లో మెయిన్ వచ్చి మన లైఫ్ స్టైల్, ఆయిల్. మనం ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అది మనం చల్లారిపోయిన తర్వాత వడగట్టి వేరే దాంట్లో ఉంచుకొని నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ చేస్తాం. సో అలా వడగట్టిన ఆయిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఆయిల్ని మళ్ళీ మనం హీట్ చేసి బాగా చేసిన తర్వాత మళ్ళీ అది మనం కన్జ్యూమ్ చేస్తే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది బ్లడ్లో. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల మనకి బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోయి బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్లో కూడా బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయకుండా ఉంటే బెటర్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంత ప్రికాషన్స్ తీసుకుంటున్నా కూడా కొంతమందికి బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. అది జెనెటిక్గా కూడా ఉండొచ్చు.